హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకు ఏదైతే ముఖ్యంగా కోరు అర్బన్ పరిధిలో అత్యధికంగా రద్దీ ఉండేటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ నెల 12 నుంచి ఏం చేస్తారంటే పని వేళలు పెంచుతూ రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయం తీసుకుందనమాట. సో ఏం చెప్తున్నారు ఏంటంటే ముఖ్యంగా ఈ కార్యాలయంలో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు అధికారులు సిబ్బంది అందుబాటులో అయితే ఉంటారు. సో భూముల కొత్త మార్కెట్ విలువలను ఈ నెల 26 నుంచి అమల్లోకి తేవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారనమాట. నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలకు రద్దీ వల్ల ఇబ్బంది లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని స్టాంపు అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారనమాట. సో చంపాపేట, సరూర్ నగర్ అంటే వనస్థిపురం, గండిపేట, మహేశ్వరం, అదేవిధంగా ఫరూక్ నగర్, షాద్ నగర్, రంగారెడ్డి రూరల్, ఎల్బీ నగర్, షేర్లింగలపల్లి, సంగారెడ్డి సో మొదలైన ప్రాంతాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరింత సమయం పెంచుతామని చెప్పారు. అలాగే కోర్ అర్బన్తో పాటు ఓఆర్ఆర్ అవతల రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ రిజిస్ట్రేషన్లు రద్దీ పెరిగే కార్యాలయాలు గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ అనుమతిని అయితే మంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు సంబంధించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో హైకోర్టు ముఖ్యంగా సానుకూల తీర్పు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేయడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు విమర్శించాయి. ఇటీవల జేఏసీ జరిపినటువంటి చర్చల్లో ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా 15 రోజుల నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్ సమావేశంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదే రోజు సుప్రీంకోర్టులో కేసు వేయడం అనైతికమని యూటీఎఫ్ విమర్శించింది. 2003లో నోటిఫికేషన్ విడుదల కాగా ఇన్ సర్వీస్ టీచర్ల కోర్టు కేసుల కారణంగా నియామకాలు జాప్యం జరిగిందనమాట. 2004 సెప్టెంబర్ తర్వాత నియామకాన్ని తెలిపిందనమాట. ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేశారండి. సో ఇక మరొక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఐరాలు చూద్దామండి. ముఖ్యంగా మరో అప్డేట్ ఇచ్చారండి. ఇందులో వచ్చేసి పరిహారం చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోండి. గద్వాల సీనియర్ సివిల్ జడ్జి సంబంధించి హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. గద్వాల సీనియర్ సివిల్ జడ్జి కోర్టు 2015-2022 మధ్య భూసేకరణ అధికారి డిపాజిట్ చేసిన 3 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో అప్పటి కోర్టు అధికారి భార్య పేరుతోనే మళ్లించిన నేపథ్యంలో భూమిని కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించకుండా నిలిపివేయడం సరికాదని హైకోర్టు అయితే తెలియజేసింది. కోర్టు సిబ్బంది తప్పునకు విలువైన భూమును కోల్పోయిన బాధితులను ఫలాలు అనిపించలేకపోతున్నారని వ్యాఖ్యానించడం అయితే జరిగిందనమాట. సో ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక అదేవిధంగా H1B ఉద్యోగులకు సంబంధించి కనీస వేతనాలు పెంపు అంటే విదేశాల నుంచి H1B వీసాలను ప్రోగ్రాం కింద కంపెనీలు తక్కువ వేతనాలకే ఉద్యోగులు నియమించుకోవడాన్ని అడ్డుకునేందుకు అమెరికా కార్మిక శాఖ తన ప్రత్యామ్నాయం ముమ్మరం చేసింది. అమెరికా పౌరులైనటువంటి ఉద్యోగులకు అధిక వేతనాలు ఇవ్వాల్సి ఉందనేటువంటి కంపెనీల H1B దారిని ఎంచుకున్నాయన్నమాట. దీనివల్ల అమెరికన్లు ఉపాధి లభించడం లేదని ట్రంప్ ప్రభుత్వం ఆక్షేపిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితిని మార్చి అమెరికన్లకు ఉద్యోగాలు వచ్చేలా చేసేందుకు H1B వీసాదారులు చెల్లించే వేతనాలు గరిష్టంగా 33% నుంచి కనిష్టంగా 20.79% పెంచేందుకు సిద్ధమవుతుంది. దీనిపైన ఈ నెల 26 వరకు అభిప్రాయాలు సేకరించి తర్వాత తుది నిర్ణయం అయితే తీసుకున్నట్లు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో లెవెల్ 1 వచ్చేసి ప్రస్తుత వేతనాలు 73,229 ఉంటే అది ప్రతిపాదిక వేతనం కింద 97,000 అవుతుంది. లెవెల్ 2 98,000 అయితే 1,20,000 అవుతుంది అనమాట. సో అదేవిధంగా లెవెల్ 3లో 1,20,000 అయితే అది 1,47,000 అవుతుంది. అదేవిధంగా లెవెల్ 4 వచ్చేసి 1,44,000 అయితే 1,75,000 అయితే అవుతుంది అనమాట. వార్షిక వేతనం ప్రతిపాదిక డాలర్లు అనమాట. సో ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి ఇదైతే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏదైతే ఉందో ట్రాఫిక్ సూపర్వైజరు ట్రైనీ కావచ్చు, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీ ప్రక్రియను పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు పూర్తి చేసింది. మొత్తం 198
పోస్టుల నియామకాల ప్రక్రియ చేపట్టగా అందులో 196 పోస్టుల భర్తీ అయినట్లు బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో అయితే తెలిపారన్నమాట. 2 పోస్టులు మాత్రమే అర్హులైనటువంటి అభ్యర్థులు అందుబాటులో లేక ఖాళీగానే మిగిలిపోయాయని చెప్తున్నారన్నమాట. సో ఒక అప్డేట్ అనేది మనకు ఇచ్చే ప్రయత్నం చేశారు పాఠశాల విద్యలోకి ఇంటర్ బోర్డుకు సంబంధించి. సో మొత్తం మీద అయితే ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేశారండి.